మద్యం ధరలకు రెక్కలు రానున్నాయి. లిక్కర్ ఛార్జీలను 12 నుంచి 15% పెంచాలని తయారీ కంపెనీలు ప్రతిపాదించాయి. ఈ విషయంపై ఈ నెలాఖరులోగా కమిటీ తుది నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్రంలో ఇప్పటికే బీర్ల ధరలు పెరిగాయి. తాజాగా లిక్కర్ ధరలు పెరగనున్నాయి. సాధారణంగా 2 ఏళ్లకు ఒకసారి మద్యం ధరలు పెంచే నిబంధన ఉంది. 3 ఏళ్లుగా ధరలు పెంచలేదని ప్రభుత్వం తెలిపింది. దీంతో ఈసారి రేట్స్ పెంపు ఖాయమని తెలుస్తోంది. అధికారులు ఇప్పటికే ధరల పెంపు ప్రతిపాదనలపై కసరత్తు చేస్తున్నారని తెలుస్తోంది. తెలంగాణలో మద్యం ధరలకు రెక్కలు రాబోతున్నాయి. లిక్కర్ ఛార్జీలను 12 నుంచి 15% పెంచాలంటూ తయారీ కంపెనీలు ప్రతిపాదిస్తున్నాయి. ఈ విషయంపై ఈ నెలాఖరులోగా కమిటీ తుది నిర్ణయం తీసుకోబోతోంది. రాష్ట్రంలో ఇప్పటికే బీర్ల ధరలు పెరిగాయి. తాజాగా లిక్కర్ ధరలు కూడా పెరగబోతున్నాయి. అయితే దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఏవై స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి, లిక్కర్ ధరలు తెలంగాణలో పెంచబోతున్నట్టు 12 నుంచి 15% వరకు పెరగబోతున్నట్లు తెలుస్తోంది. అదే సాధారణంగా 2 ఏళ్లకు ఒకసారి పెంచాల్సిన ఈ ధరలు ఇప్పుడు 3 ఏళ్లైనా ఇంకా పెంచలేదంటూ ఇప్పుడు పెంచాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. మరి దీనికి సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది? కమిటీ ఏం నిర్ణయించబోతుంది? ఆదాయాన్ని పెంచుకునే పనిలో రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి లిక్కర్ ఛార్జీలను సవరించే పనిలో ఉంది. సవరణలో భాగంగా 12 నుంచి 15% వరకు కూడా పెంచాలని చెప్పేసి కంపెనీలు ఇప్పటికే ప్రతిపాదించే ఈ విషయంపై నెలాఖరులోగా ఎక్సైజ్ కు సంబంధించి తుది ధరలు నిర్ణయించేటువంటి కమిటీ నిర్ణయం తీసుకున్నది. ఇప్పటికే రాష్ట్రంలో బీర్ల ధరలు పెరిగాయి. తాజాగా లిక్కర్ ధరలు కూడా పెంచడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. సాధారణంగా 2 ఏళ్లకు ఒకసారి మద్యం ధరలు పెంచే నిబంధన అమల్లో ఉంది. ఇప్పటికే 3 ఏళ్లుగా ధరలు పెంచలేదని చెప్పేసి కూడా కంపెనీలు కూడా చెప్తున్నాయి. ఈసారి రేట్స్ ను ఒకవైపు పెంపు చేసి ఖరారు చేస్తారని చెప్పి తెలుస్తుంది. ఇప్పటికే అధికారులు ఏ బ్రాండ్స్ కు ఎంత మొత్తంలో ధరలు పెంచాలనేది కూడా ఒక లిస్టును తయారు చేసుకొని పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. తెలంగాణలో లిక్కర్ ద్వారా ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో ఆదాయం వస్తుంది. ఇటీవల కాలంలోనే ఒకవైపు లిక్కర్ ద్వారా దాదాపు 60-70 వేల కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే రాష్ట్రంలో అనేక చోట్ల కూడా ఇప్పటికే సమ్మర్ వచ్చిందంటే కూడా బీర్ల ధరలకు పెద్ద మొత్తంలో డిమాండ్ ఉంటుంది. వాటి ధరలు కూడా పెరుగుతాయి. దీంతో ఈసారి ఈ ఎక్సైజ్ సంబంధించినటువంటి ధరలకు సంబంధించినటువంటి సవరణ చేయాలని చెప్పేసి కూడా ఆ ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే ఈ నెలాఖరులోగా దీనికి సంబంధించిన కమిటీ కూర్చొని ఈసారి దీనికి సంబంధించినటువంటి లిక్కర్ ధరలన్నీ కూడా మరొకసారి దీన్ని సవరించుకొని 12 నుంచి 15% వరకు కూడా పెంచాలని చెప్పేసి ప్రతిపాదిస్తున్నారు. అందుకు అనుగుణంగా ఒకవైపు కమిటీ కనుక ఫైనల్ చేస్తే ఆ తర్వాత అది అమల్లోకి వస్తుంది. రాష్ట్రంలో సమ్మర్ వచ్చిందంటే కూడా బీర్ల ధరలు ఒకవైపు డిమాండ్ ఎక్కువ ఉంటుంది. ఇప్పటికే బీర్ల ధరలు కూడా పెంచారు. బీర్ల ధరలు పెంచిన కారణంగా మిగతా ఒకవైపు మద్యం ధరలు కూడా పెంచాలని చెప్పేసి కూడా భావిస్తూ ఉన్నారు. సుధా. రైట్ స్వామి, థ్యాంక్ యూ. తెలంగాణలో మద్యం ధరలకు రెక్కలు రాబోతున్నాయి. లిక్కర్ ఛార్జీలను 12 నుంచి 15% పెంచాలంటూ కూడా తయారీ కంపెనీలు ప్రతిపాదిస్తున్నాయి. ఈ విషయానికి సంబంధించి ఈ నెలాఖరులోగా కమిటీ తుది నిర్ణయాన్ని తీసుకోబోతుంది. అయితే ఇప్పటికే మనం చూసుకుంటే బీర్ల ధరలు పెరిగాయి. తాజాగా లిక్కర్ ధరలు కూడా పెరగబోతున్నాయి. అయితే సాధారణంగా ప్రతి 2 ఏళ్లకు ఒకసారి కూడా మద్యం ధరలు పెంచే నిబంధన ఉంటుంది. అయితే గత 3 ఏళ్లుగా ధరలు పెంచలేదంటూ ప్రభుత్వం తెలిపింది. మరి ఈసారి రేట్స్ పెంపు ఖాయమని అయితే తెలుస్తోంది.